వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో 10వ తేదీ అక్టోబర్ 10 2024 ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగినటువంటి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. రైట్, డైరెక్ట్గా మనం ప్రశ్నకే వెళ్తే ఫస్ట్ ప్రశ్న ఏం అడిగినాడంటే చూడు, క్రింది వానిలో మంచి గణిత తరగతి లక్షణాలు ఏంటి అన్నాడు. ఎస్, మనకు సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో కనబడుతుంది. మంచి గణిత తరగతి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్. అంటే మనకు ఒక తరగతి గది, ఒక మంచి గణిత తరగతి గది ఉండాలంటే కొన్ని లక్షణాలు అనేది ఉంటుంది. అంటే మనకు అందుకు భౌతిక లక్షణాలు, అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ఒక వనరుల కేంద్రంగా ఉండాలి. అంటే ఒక తరగతి మంచి గణిత తరగతిగా మారాలంటే కొన్ని లక్షణాలు ఉంటుంది. చూడు, గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి. అంటే ఒక మంచి గణిత తరగతి ఉండాలి అంటే గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి. నిరంతరంగా పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలంటే కంటిన్యూగా మనకు విద్యుత్ అనేది ఉండాలి. మూడోది, గణిత పరికరాలను దాచుకునేందుకు బీరువా లేదా అల్మారా వంటి ఏర్పాట్లు ఉండాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటానికి వీలుగా విద్యుత్, ఎల్ఈడి తెర వంటి సౌకర్యాలు ఉండాలి. ఈ మధ్య మనకు పాఠశాలలో మనకు ఏకంగా మనకు డిజిటల్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బోధన అభ్యసన పరికరాలు ప్రదర్శించే ఏర్పాట్లు కూడా మనకు ఉండాలి. గణిత శాస్త్రవేత్తలు సంక్షిప్త పరిచయాలతో కూడిన చిత్రపటాలు, అంటే శ్రీనివాస రామానుజన్ కింద అతని జననం, ఇప్పుడు అతను మరణము, అదేవిధంగా అతను గణితానికి చేసిన సేవలేంటి అంటే సంక్షిప్త పరిచయాలతో కూడిన చిత్రపటాలు ఉండాలి. బోధిస్తున్న తరగతి లేదా అధ్యయనానికి అనుగుణమైన చార్ట్లు, నమూనాలు, అంటే ఈరోజు నేను క్షేత్రమితి రేఖాగణితం బోధిస్తున్నానంటే రేఖాగణితానికి అనుగుణమైనటువంటి చార్టులు కానీ, అదేవిధంగా టీఎల్ఎం కానీ మనకు ఉండాలి. అదేవిధంగా చాక్ పీసు, డస్టరు, రోలర్ బోర్డు, నల్లబల్ అంటే బ్లాక్ బోర్డు, పాయింటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండాలి. తరగతి గ్రంథాలయంలో భాగంగా గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అల్మారా కేటాయించాలి. అంటే మనకు గ్రంథాలయం, లైబ్రరీ ఉంటే ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి లైబ్రరీ అని మనకు క్లియర్ కట్గా మనకు ప్రత్యేకమైనటువంటి లైబ్రరీలో ప్రత్యేకమైనటువంటి అల్మారా ఉండాలి. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రహేళిక, వింత చదరాలు వంటి ఆసక్తికర కృత్యాలతో కూడిన పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా రోజువారీ, వీక్లీ, 15 పక్ష, మాస, నెలవారీ తదితర పత్రికల్లో వచ్చే గణిత సంబంధ వ్యాసాలను సేకరించి భద్రపరిచే ఏర్పాట్లు చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు గణిత సంఘం అనేది చేస్తుంది, గణిత సంఘం చేస్తుంది. గణిత విశేషాలతో కూడిన గోడ పత్రికను తప్పనిసరిగా ఉండాలి. కృత్యాధార బోధన చేయించడానికి వీలుగా తగిన వస్తువులతో కూడిన కృత్యాపేటికలు అందుబాటులో ఉండాలి. గణిత సూక్తులు, నినాదాలు వంటి వాటిని చార్టుల మీద రాసి తరగతిలో ప్రదర్శించాలి. గణిత శాస్త్రవేత్తల చిత్రాలు, వారు చేసిన కృషి, ప్రాథమిక స్థాయికి సంబంధించిన గణితము పరంగా జరుగుతున్న కృషి, అదేవిధంగా ప్రతిభావంతులైన గణిత విద్యార్థులు మొదలైన విషయాలన్నింటినీ కూడా మనం బులెటిన్ బోర్డులో ప్రదర్శించాలి. ఇవి ఒక మంచి గణిత తరగతి గది లక్షణాలు. సరే, మనకేమి ఇచ్చినాడు చూడు, క్రింది వానిలో మంచి గణిత తరగతి గది లక్షణాలు. చూడు, గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి. ఎస్, ఫస్ట్ పాయింట్ ఉంది, ఇది లక్షణమే. నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి. ఎస్, నిరంతరంగా పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి. బోధన అభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి. ఇక్కడ కూడా మనం చదివినాం చూడు, ఇక్కడ బోధన అభ్యసన, ఇక్కడ ఇచ్చిన చూడు, బోధన అభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి. గోడ సూత్రాలతో కూడిన గోడ పత్రికలు. ఎస్, ఇక్కడ మనం చదివిన గణిత విశేషాలతో కూడిన గోడ పత్రికలు తప్పనిసరిగా ఉండాలి. గణిత పుస్తకాలకు చూడు, గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అలమారా కేటాయించాలి. అంటే 5 లక్షణాలు కూడా మనకు ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ABCDE వస్తుంది. 5 లక్షణాలు మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో 5 లక్షణాలు, అదే 5 లక్షణాలు తీసుకొని మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. చూడంటే టెక్స్ట్ బుక్లో క్లియర్ కట్గా మనం టెక్స్ట్ బుక్ని ఏం చేసి ఉండాలి, పూర్తి అవగాహనతో చదివి ఉండాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కింది గణిత విలువకి చెందింది అన్నాడు. చూడు, ఇది ఫస్ట్ ఇయర్లో వస్తుంది.
గణితం అనేది ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అంటాడు ఎవరంటే బెకెన్. ఎవరు? బెకెన్. గణితం అనేది ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అంటాడు ఎవరు? బెకెన్. అదేవిధంగా ఈ సాంస్కృతిక సంప్రదాయ ఆచార వ్యవహారాలన్నీ శాస్త్ర సాంకేతికలపై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతికత వెనుక గణితం అనేది ఉంటుంది. ఆడమ్ స్మిత్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆధునిక నాగరికతను ప్రతిబింబించే వాణిజ్యము, వ్యవసాయము, పరిశ్రమలు, వైద్య, రవాణా సౌకర్యాలన్నీ మానవ నాగరికత అభివృద్ధికి ప్రతిబింబాలు. అందుకే ఆడమ్ స్మిత్ ఏం చెప్తాడు? ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగము మొదలైన వాటిని గణిత శాస్త్రము తర్కము ప్రకారం ప్రదర్శించవచ్చు అన్నాడు. ఎవరు? ఆడమ్ స్మిత్. ఎందుకంటే శాస్త్ర సాంకేతికత వెనుక గణితం ఉంది. ఆధునిక నాగరికతను ప్రతిబింబించే వాణిజ్యము, వ్యవసాయము, పరిశ్రమలు, వైద్యము, రవాణా సౌకర్యాలన్నీ మానవ నాగరికతకు ప్రతిబింబాలే. అందుకే ఆడమ్ స్మిత్ ఏమంటాడంటే, ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగము మొదలైన వాటిని గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అన్నాడు. అదేవిధంగా ఈజిప్ట్లోని పిరమిడ్లు చూడు, ఈజిప్ట్లోని పిరమిడ్, ఆగ్రాలోని తాజ్మహల్, ఇంకా అనేక ప్రముఖ కట్టడాలు, అదేవిధంగా ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్, అన్నీ కూడా ప్రముఖ కట్టడాలన్నీ కూడా సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలే. తాజ్మహల్లో కానీ, పిరమిడ్లో కానీ, ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్లో కానీ మనకు గణిత సౌష్ఠవత ఉంది. మన సౌష్ఠవానికి ఉదాహరణగా చెప్పుకుంటాం వాటిని అన్నిటినీ. సో ఇవన్నీ కూడా మనకు గణిత సూత్రాల ఆధారంగానే నిర్మించబడ్డాయి. అంటే మనకు తాజ్మహల్ అనేది సాంస్కృతిక విలువకు చెందినది. అర్థమైందా? చూడు, టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే ఇవ్వడం జరిగింది. క్లియర్? రైట్. క్రింది వాణిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది అన్నాడు. రైట్. అంటే మనం ప్రాథమికోన్నత పాఠశాలలో, ఇది సెకండ్ ఇయర్లో వస్తుంది, ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉంటుంది అని కానీ మనం చూస్తే, మనకు పాఠశాలలో బోధించే ఇతర సబ్జెక్టుల కన్నా గణితం అనేది కొంత భిన్నంగా ఉంటుంది. గణిత శాస్త్రంలో మనకు తెలుసు భావనలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక భావన కానీ పూర్తిగా అర్థం కాకపోతే నీకు గణిత అభ్యసనం సజావుగా జరగదు. అసలు కాసాగు అనే భావన నీకు అర్థం కాకపోతే ఆ కాసాగుకు సంబంధించిన అభ్యసనం అసలు మనకు అర్థం కాదు. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులకు భావన పట్ల సమగ్రమైన వివరణ ఇస్తూ ఆయా భావనలను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా తరగతి గదిలో వివిధ సామర్థ్యాలు కల విద్యార్థులను గుర్తించి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన చేయాలి. దాంతోపాటు ఉపాధ్యాయుడు కొన్ని విధులు, అంటే ఉపాధ్యాయుడు పోషించవలసిన పాత్ర, దట్ మీన్స్ గణిత ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన విధులు ఏంటంటే, తాను బోధిస్తున్న విషయం పట్ల పూర్తి అవగాహన, సాధికారకత కలిగి ఉండాలి. సపోజ్ నేను బాజనీయత సూత్రాలు బోధిస్తున్నానంటే నాకు బాజనీయత సూత్రాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. తన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సుసంపన్నం చేసుకుంటూ ఉండాలి. అంటే దట్ మీన్స్ సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. గణితం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి కలుగజేసే కార్యక్రమాలు నేను రూపొందించాలి. గణిత ప్రక్రియలను సునాయాసంగా చేస్తూ గణిత పటాలను స్పష్టంగా గీయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అసలు గణితం అనేది తన జీవితంలో ఒక భాగంగా భావించాలి. అసలు గణితం లేనిదే ఏమీ లేదు. అసలు గణితం అనేది జీవితంలో ఒక భాగంగా భావించాలి. ఏ విషయాన్నైనా తార్కికంగా, వైజ్ఞానికంగా ఆలోచించి గణిత సమస్యలకు తగిన సాధనలు కనుగొనాలి. గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి. సొంతంగా సమస్యలను తయారు చేస్తూ వాటికి సాధనాలను కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. సపోజ్ టెక్స్ట్ బుక్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి అదనంగా ఉపాధ్యాయుడే సొంతంగా సమస్యలను తయారు చేసి ఉపాధ్యాయులకి అంటే విద్యార్థులకు ఇస్తూ విద్యార్థులను ఆ సమస్య సాధనాలు కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
ముఖ్యంగా ఉపాధ్యాయుడు గణిత పాఠశాలలో గణిత ప్రదర్శనలు, గణిత సంఘాన్ని నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించే వృత్యంతర శిక్షణా కార్యక్రమంలో అంటే సిఆర్సి మీటింగ్ అయితేనేమి, అదేవిధంగా జిల్లా స్థాయిలో వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు అయితేనేమి తప్పనిసరిగా పాల్గొనాలి. అదేవిధంగా ఎక్కడైనా గణిత సదస్సులు అంటే దట్ మీన్స్ వర్క్షాపులు సహా గణిత సంబంధమైన కార్యక్రమాలకు హాజరవుతూ గణితంలో వస్తున్న సమకాలీన అంశాల పట్ల ఉపాధ్యాయుడు అవగాహన కలిగి ఉండాలి. గణిత పత్రికలో వ్యాసాలు, గణిత పుస్తకాలను రచిస్తూ ఉండాలి. సందర్భానుసారంగా విద్యార్థులకు ఏం చేయాలి? మార్గదర్శనము, మంత్రణము చేయగలగాలి. ఇవి గణిత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి విధులు. సరే, కానిది ఏమి అన్నాడు చూడు, గణిత ఉపాధ్యాయుని పాత్ర. గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి. ఇప్పుడే చెప్పిన ఇజ్ రైట్. చూడు, గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి. ఇజ్ రైట్. గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి. చూడు, గణిత బోధనలో ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి. ఇజ్ రైట్. అదేవిధంగా ఒక్కసారి గమనిస్తే రైట్, ఒకసారి అలా గమనించినామంటే నెక్స్ట్ చూడు, గణిత పత్రికలో గణిత పుస్తకాలను రచిస్తూ ఉండాలి. ఉందా లేదా? ఇజ్ రైట్. ఇక్కడ చూడు లాస్ట్ పాయింట్. గణిత పత్రికలో వ్యాసాలు, గణిత పుస్తకాలు రచిస్తూ ఉండాలి. రైట్. అదేవిధంగా గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి సేకరించాలి. ఇది లేదు. చూడు, ఏం చెప్పడం? గణిత ప్రదర్శనలు, గణిత సంఘాన్ని నిర్వహించాలి. ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుంచి నిధులు మనం సేకరించాల్సిన అవసరమో లేదు. ఇది పాత్ర, గణిత ఉపాధ్యాయుని పాత్ర. కానీ ఇది ఎన్నోది? 4వది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ వన్, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థము చేసుకోవడం అనేది కంపల్సరిగా నేను చెప్తూ ఉన్నాను. నేను తరగతి గదిలో విద్యా ప్రమాణాలకు సంబంధించి మీరు 5 విద్యా ప్రమాణాలు నేర్చుకుంటే సరిపోదు. ఆ 5 విద్యా ప్రమాణాలలో కంపల్సరిగా మనకు అభ్యసన సూచికలు నేర్చుకోవాలని చెప్పిన. అంటే మొత్తం మన గణితంలో 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఒకటి సమస్య సాధన, రెండవది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, 3 అనుసంధానము, 4 భావ వ్యక్తీకరణ, 5 ప్రాతినిధ్యపరచడం, 5 చూడు, అనుసంధానం 4కు వస్తుంది. 3వది భావ వ్యక్తీకరణ వస్తుంది. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, భావ వ్యక్తీకరణ దీన్నే వ్యక్తపరచడం అంట 3వది. 4 అనుసంధానం, 5 ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. రైట్. చూడు, ఇది మనకు సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. అంటే అభ్యసన సూచికలు ఏంటి? కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలను వివరించడం. అంటే దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే 5, 14, 8, 7, 6, 21 సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అనే ప్రశ్న కూడా మనకు కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందకు వస్తుంది. దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలను వివరించడం, గణిత సాధారణీకరణలను, ప్రకల్పనలను అర్థం చేసుకోవడం, చేయగలగడం, పద్ధతిని అర్థం చేసుకోవడం, సరిచూడడం, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం. అదే అనుకుంటా మనకి ఇచ్చింది. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆగమన నిగమన పద్ధతిలో తార్కికతను వినియోగించడం, గణిత ప్రకల్పనలను పరీక్షించడం. చూడు, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందకు వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్, రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఇజ్ రైట్. రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఏంటి? ఎస్సీఆర్టీ. చూడు, మనకు గణిత పాఠ్య పుస్తకంలో సాధారణంగా 10 సంవత్సరాలకు ఒకసారి మనం పాఠ్య విద్యా ప్రణాళికను వ్యవస్థీకరిస్తాం. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడు, మోస్ట్ ఇంపార్టెంట్. భాషేతర పుస్తకాలను ప్రస్తుతం సర్ఫులా పద్ధతి, సర్ఫులాకార పద్ధతి, ఏకకేంద్ర పద్ధతిలో అమర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్ఫులాకార పద్ధతి అనేది ప్రాథమిక స్థాయిలో అమరుస్తున్నాం. ప్రాథమిక అంటే 1 నుంచి 5వ తరగతి, ఏకకేంద్రక పద్ధతిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమరుస్తున్నాం. మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అది. ఓకేనా? సో ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాలను విద్యార్థి కేంద్రంగానే మనం తయారు చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్సీఆర్టీ, జాతీయ స్థాయిలో అయితే పాఠ్య పుస్తకాలను రూపొందించే సంస్థ ఎన్సీఆర్టీ. ఏది? ఎన్సీఆర్టీ. రైట్. నెక్స్ట్ వన్, మనకు ఇది మూల్యాంకనం అనే చాప్టర్లో భావనలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో కేడబ్ల్యూఎల్ అనేది ఒక చార్ట్ ఉందమ్మా. చూడు, కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటే కే అంటే నోన్, డబ్ల్యూ అంటే వాంట్ టు నోన్, ఎల్ అంటే లర్నడ్. అంటే సాధారణ మదింపుకు తోడ్పడేది. అర్థమవుతుందా? సో కేడబ్ల్యూఎల్లో కే అంటే నోన్, డబ్ల్యూ అంటే వాంట్ టు నోన్, అంటే మూడోది వస్తుంది, వాంట్ టు నోన్, ఎల్ అంటే లర్నడ్. సో చూసారా, క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? క్లియర్ కట్గా మనకు కనబడతా ఉంది. ఒక మూల నుంచి కూడా మనకు ప్రశ్న అడుగుతా ఉండాడు. ఇస్ క్లియర్? రైట్. ఇది మనకు 10వ తేదీ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ప్రశ్నపత్రం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.